మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఐపీఎల్ ఆక్షన్ టైంలో టీమ్ ఓనర్స్ కి కేవలం ఒక్క ప్లేయర్ పైనే 15 కోట్లు ఖర్చు పెడుతుంటారు. He is sold for $1.5 million and he will play for Chennai Super Kings. టీం మొత్తం మీద 100 కోట్లు ఖర్చు పెడతారు. కానీ అదే ఐపీఎల్లో ఫైనల్లో గెలిచిన టీం కి ఇచ్చే ప్రైజ్ మనీ జస్ట్ 20 కోట్లు మాత్రమే. చాలా తక్కువ ప్రైజ్ మనీ కదా. మరి టీమ్ ఓనర్స్ ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎందుకు అంతలా ట్రై చేస్తున్నారు? మనం ఐపీఎల్ ని ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా మాత్రమే చూస్తాం. కానీ ఇండియాస్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ అయిన షారుఖ్ ఖాన్ నుంచి ఇండియాస్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ వరకు దీన్ని బిజినెస్ గా మాత్రమే చూస్తారు. ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా 15 సంవత్సరాలుగా టీమ్స్ ని నడుపుతూనే ఉన్నారు. 2018 నుండి 2022 వరకు కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. అయినా కానీ 2023 ఐపీఎల్ లో కేకేఆర్ టీమ్ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్ 80 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఐపీఎల్ ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా టీమ్ ఓనర్స్ కి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ ఐపీఎల్ ని ప్రతి సంవత్సరం బీసీసీఐ కండక్ట్ చేస్తుంది. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఈ బీసీసీఐ కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కంటే ఐపీఎల్ కే ఎక్కువ డబ్బులు వస్తాయి. అండ్ అలాగే ఈ బీసీసీఐ ఐపీఎల్ నుంచి సంపాదించే డబ్బులలో ₹1 కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టదు. ఇది తన ఓన్ రూల్స్ తో నడుస్తుంది. అలాగే ఈ బీసీసీఐ కి ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి, అలాగే ఐపీఎల్ టీమ్ ఓనర్స్ కి ఎలా వస్తాయి, ప్లేయర్స్ కి ఎలా వస్తాయి, క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి 10K లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేసి, అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ బాక్స్ బద్దలయ్యేలా కామెంట్ చేయండి. బీసీసీఐ కి ఐపీఎల్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి? నెంబర్ 1 స్పాన్సర్స్. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ని కండక్ట్ చేసేది బీసీసీఐ అయినా ఐపీఎల్ టైటిల్ యొక్క స్పాన్సర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటారు. వీళ్ళ కాన్సెప్ట్ సింపుల్. టైటిల్ స్పాన్సర్స్ చేయటం వల్ల వాళ్ళ కంపెనీ నేమ్ ఐపీఎల్ పేరు ముందు ఉంటుంది. అలా హ్యూజ్ రేంజ్ లో ఆ కంపెనీ నేమ్ అడ్వర్టైజ్ అవుతుంది. టైటిల్ ని స్పాన్సర్ చేయడానికి కంపెనీస్ బీసీసీఐ కి హ్యూజ్ ఆఫ్ అమౌంట్ ని పే చేస్తుంటారు. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. 2008 నుండి 2012 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు డిఎల్ఎఫ్ అనే కంపెనీ 200 కోట్లు ఖర్చు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ ని కొనుక్కుంది. 2013 నుండి 2015 వరకు పెప్సీ కంపెనీ 238 కోట్లు పెట్టి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ ని సొంతం చేసుకుంది. 2016 నుండి 2017 వరకు అంటే 2 సంవత్సరాలకు వివో 200 కోట్లు పెట్టి కొనుక్కుంది. వివోకి ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడం వల్ల 2018 నుండి 2022 వరకు వివో 2200 కోట్లు బిడ్డింగ్ చేసి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ని కొనుక్కుంది. కానీ 2020లో చైనాకి మన భారత్ కి గొడవలు అవ్వడం వల్ల వివో 2020లో తప్పుకుంది. ఇక ఆ 2 సంవత్సరాలకు గాను 880 కోట్లు బీసీసీఐకి పే చేసింది. 2020లో డ్రీమ్ 11 కంపెనీ వాళ్ళు 220 కోట్లు వేలం వేసి టైటిల్ స్పాన్సర్షిప్ ని సొంతం చేసుకున్నారు. మళ్ళీ వివో తిరిగి 440 కోట్లు పెట్టి 2021వ సంవత్సరంలో ఒక్క సంవత్సరానికి గాను రైట్స్ ని తీసుకుంది. 2022 నుంచి ప్రజెంట్ ఐపీఎల్ 2023 వరకు టాటా కంపెనీ రతన్ టాటా గారు టైటిల్ స్పాన్సర్ చేస్తున్నారు. ఇలా చేయడానికి టాటా కంపెనీ బీసీసీఐకి 670 కోట్లు పే చేస్తున్నారు. నెంబర్ 2 టెలికాస్టింగ్ రైట్. 2008 నుంచి 2017 వరకు అంటే 10 సంవత్సరాలకు టీవీలో ఐపీఎల్ ని టెలికాస్ట్ చేసుకోవడానికి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కంపెనీ బీసీసీఐకి 8200 కోట్లు పే చేసింది. అంటే సంవత్సరానికి 820 కోట్లు పెట్టి టీవీ రైట్స్ ని కొనుక్కుంది. 2018లో స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు 5 సంవత్సరాలకు గాను టీవీ అండ్ ఇంటర్నెట్ లో టెలికాస్ట్ చేసుకోవడానికి 16,347 కోట్లని బీసీసీఐకి పే చేసింది. అంటే ఒక్కో మ్యాచ్ కి 54 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇది లాస్ట్ ఇయర్ 2022కి ఎండ్ అయిపోయింది. ప్రస్తుతం ఐపీఎల్ 2023లో రిలయన్స్ ఓనర్ అయిన అంబానీ బాబాయ్ కేవలం ఇంటర్నెట్ లో బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి మాత్రమే 5 సంవత్సరాలకి అంటే 2023 నుండి 2027 వరకు 23,758 కోట్లు బిడ్డింగ్ చేసి డిజిటల్ రైట్స్ ని కొన్నాడు. టీవీ రైట్స్ ని వాల్ట్ డిజ్నీ కంపెనీ 23,575 కోట్లు బిడ్డింగ్ చేసి కొన్నారు. టోటల్ గా టీవీ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి 48,390 కోట్లు బీసీసీఐకి పే చేశారు. స్పాన్సర్స్ అండ్ టెలికాస్ట్ రైట్స్ ద్వారా వచ్చిన ఈ అమౌంట్ మొత్తం బీసీసీఐ దగ్గరే ఆగిపోదు. బీసీసీఐకి వచ్చిన అమౌంట్ లో సర్టెన్ పర్సెంటేజ్ టీమ్ ప్లేయర్స్ ని కొన్న టీమ్ ఓనర్స్ కి ఇస్తుంది. అలాగే ఐపీఎల్ టీమ్ విన్నర్స్ కి 20 కోట్లు, రన్నర్స్ కి 12 కోట్లు ఈ బీసీసీఐ ఇస్తుంది. ఇప్పటి వరకు చెప్పినవి అంతా కూడా ఓనర్స్ కి బీసీసీఐ ఇచ్చే పర్సెంటేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్. కానీ టీమ్ ఓనర్స్ కి మెయిన్ గా వచ్చే అసలైన ఇన్కమ్ ఇంకొకటి ఉంది. అదే బ్రాండ్ ప్రమోషన్. న్యూస్ పేపర్ లో యాడ్ ఇస్తే 1 లక్ష మంది చూస్తారు, టీవీలో యాడ్ ఇస్తే 10 లక్షల మంది చూస్తారు. అదే వరల్డ్ వైడ్ గా ఫేమ్ ఉన్న క్రికెట్
ప్లేయర్స్ యొక్క జెర్సీపై యాడ్ ఇస్తే కోట్లలో చూస్తారు. ఒక సర్వే ప్రకారం ఇండియాలో 30 కోట్ల నుంచి 40 కోట్ల మంది యాక్టివ్ గా ఐపీఎల్ ని చూస్తున్నారంట. ఈ ఛాన్స్ ని టీమ్ ఓనర్స్ బిజినెస్ గా మార్చుకున్నారు. వాళ్ళ టీం యొక్క జెర్సీ ద్వారా మల్టిపుల్ కంపెనీస్ కి కోట్ల రూపాయలకి అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్ జెర్సీ తీసుకుంటే జెర్సీ ఫ్రంట్ టీవీఎస్ యూరో గ్రిప్ టైర్ కనిపిస్తుంది అండ్ జెర్సీ బ్యాక్ ఇండియా సిమెంట్స్ అని, చెస్ట్ మీద గల్ఫ్ ఆయిల్, క్యాప్ లెఫ్ట్ సైడ్ జియో సిమ్, ప్యాంట్ మీద బ్రిటిష్ ఎంపైర్. ఇలానే ప్రతి టీం జెర్సీ మీద కంపెనీ వాళ్ళు కొన్ని కోట్లు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటారు. టీం ఎంత పాపులర్ అయితే వాళ్ళ జెర్సీ మీద అడ్వర్టైజ్ అనేది అంత కాస్ట్లీ అవుతుంది. అలాగే టికెట్స్ నుంచి కూడా టీమ్ ఓనర్స్ కి డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీకి సిఎస్కే కి మ్యాచ్ జరుగుతుంది. స్టేడియం వచ్చి ఎం చిన్నస్వామి స్టేడియం, ఇది బెంగళూరులో ఉంది. సో టికెట్స్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం కూడా ఆర్సీబీ టీమ్ ఓనర్స్ కి వెళ్తాయి. ఇలా ఎక్కడ మ్యాచ్ జరిగితే ఆ టీమ్ ఓనర్స్ కి డబ్బులు వెళ్తాయి. టికెట్స్ నుంచి వచ్చేది జస్ట్ 10% మాత్రమే. థర్డ్ వన్ మెర్చండైజ్. టీమ్ జెర్సీని వీళ్ళు పబ్లిక్ కి సేల్ చేస్తుంటారు. వీటి ద్వారా కూడా కొన్ని కోట్లలో మనీ జనరేట్ అవుతుంది. టీం ఎంత పాపులర్ అయితే అంత ఎక్కువ మొత్తంలో టీమ్ ఓనర్స్ కి లాభం ఉంటుంది. ఈ రోజు ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ $1.3 బిలియన్ కి చేరుకుంది. అంటే 10,637 కోట్లు. సెకండ్ ప్లేస్ లో చెన్నై సూపర్ కింగ్స్ 9,400 కోట్ల బ్రాండ్ వాల్యూను కలిగి ఉంది. ఆర్సీబీ ఒక్క ట్రోఫీ గెలవకపోయినా 8,000 కోట్ల బ్రాండ్ వాల్యూను కలిగి ఉంది. కంపెనీస్ ఎలా అయితే స్ప్లిట్ అయ్యి వాళ్ళ వాటాని అమ్ముతారో అలాగే ఐపీఎల్ టీమ్ ఓనర్స్ కూడా ఐపీఎల్ టీమ్ స్టేక్ ని కొన్ని కోట్లకి అమ్మేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ గ్రూప్ ఢిల్లీ క్యాప్టెన్స్ టీమ్ ని రిజిస్టర్ చేసుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టింది. ఢిల్లీ క్యాప్టెన్స్ లో 50% స్టేక్ ని రీసెంట్ గా జిఎస్డబ్ల్యూ గ్రూప్ కొనేసింది. జిఎంఆర్ గ్రూప్ టీం మొత్తానికి కలిపి 650 కోట్లు ఖర్చు పెడితే ఢిల్లీ క్యాప్టెన్స్ లో జస్ట్ 50% స్టేక్ ని 550 కోట్లకి జిఎస్డబ్ల్యూ గ్రూప్ కి అమ్మేసింది. ఇలా బ్రాండ్ వాల్యూ పెంచుకొని ఎక్కువ అమౌంట్ కి స్టేక్స్ ని అమ్మేస్తూ సంపాదిస్తున్నారు టీమ్ ఓనర్స్. మరి ప్లేయర్స్ కి డబ్బులు ఎలా వస్తాయి? ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఒక్కో ప్లేయర్ ని వాళ్ళకి ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీ బట్టి కొంటూ ఉంటారు. విరాట్ కోహ్లీ రెమ్యునేషన్ 15 కోట్లు, ధోని రెమ్యునేషన్ 15 కోట్లు. ఇలా ఒక్కో ప్లేయర్ కి ఒక్కో రేట్ ఉంటుంది. అలాగే బాగా పర్ఫార్మ్ చేస్తే అవార్డ్స్ నుంచి కూడా ప్లేయర్స్ కి డబ్బులు వస్తాయి. ప్లేయర్స్ యొక్క ట్రావెలింగ్, ఫుడ్, హోటల్ ఖర్చులు అన్ని కూడా టీమ్ ఓనర్సే భరించాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టీమ్ ఓనర్స్ ఇవాళ ట్రై చేస్తున్నది కేవలం ట్రోఫీ కోసం మాత్రమే అయితే కాదు. ట్రోఫీ గెలిస్తే టీమ్ కి పాపులారిటీ వస్తుంది. పాపులారిటీ వస్తే టీమ్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. బ్రాండ్ వాల్యూ పెరిగితే జెర్సీపై అడ్వర్టైజ్ చేయడానికి కంపెనీస్ వేల కోట్లలో డబ్బులు చెల్లిస్తుంది. టీమ్ కు వచ్చే క్రేజ్ పైనే ఐపీఎల్ టీమ్ ఓనర్స్ బిజినెస్ మార్జిన్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఒక్కసారి కూడా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా టీమ్స్ మీద ఓనర్స్ ప్రతి సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ లేనిదే ఏ బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్ చేయడు, ఇంక్లూడింగ్ అంబానీ, షారుఖ్ ఖాన్ అండ్ ఎక్సెట్రా. వేల కోట్లలో ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఐపీఎల్ ట్రోఫీ ప్రైజ్ 20 కోట్లు మాత్రమే ఉన్నా టీమ్ ఓనర్స్ టీమ్ పై 100 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నారు. పైకి చూడడానికి ఐపీఎల్ అనేది ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ మాత్రమే కాదు, కొన్ని వేల కోట్లలో మనీ ఫ్లో అవుతున్న కంటికి కనబడని బిజినెస్ కూడా. మరి టీవీ అండ్ ఇంటర్నెట్ లో ఐపీఎల్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? ఐపీఎల్ 2023 నుంచి 2027కి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు 23,000 కోట్లు బీసీసీఐ కి పే చేసి టీవీ రైట్స్ ని తీసుకున్నారు. మరి అంత అమౌంట్ 5 సంవత్సరాల్లో రిటర్న్ వస్తుందా అంటే వస్తుంది, కానీ అంత రాదు. స్టార్ స్పోర్ట్స్ లాంటి ఛానల్స్ మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తుంది. 2020లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఐపీఎల్ మధ్యలో జస్ట్ 10 సెకండ్స్ యాడ్ చేయడానికి కంపెనీస్ స్టార్ స్పోర్ట్స్ కి 12.5 lakh ని పే చేశారు. ప్రజెంట్ 2023లో ఐపీఎల్ మధ్యలో 10 సెకండ్ యాడ్ వేయడానికి 17 లక్షలు చార్జ్ చేస్తున్నారు స్టార్ స్పోర్ట్స్ ఛానల్ వాళ్ళు. యాడ్ ఎంత పెద్దదవుతే ఖర్చు అంత ఎక్కువ అవుతుంది. ఐపీఎల్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్ ని బ్రాడ్కాస్ట్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్ క్రేజ్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా యాడ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రిప్షన్ ద్వారా కూడా టీవీ ఛానల్స్ కి డబ్బులు వస్తాయి. డిజిటల్ రైట్స్ ని ముఖేష్ అంబానీ గారు 23,000 కోట్లు పెట్టి తీసుకున్నారు జియో టీవీ యాప్ లో టెలికాస్ట్ చేయడానికి. సేమ్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి ఎలాగైతే మనీ వస్తాయో ముఖేష్ అంబానీ గారికి కూడా అలాగే వస్తాయి. కాకపోతే ఫ్రీగా టెలికాస్ట్ చేస్తున్నాడు అంబానీ బాబాయ్. అది కూడా ఇంతకు ముందు 8,000 కోట్లు ఉన్న డిజిటల్ రైట్స్ ని ఇప్పుడు 23,000 కోట్లకి కొని. అలా చేస్తే నష్టం వస్తుంది కదా అని మీరు అడగవచ్చు, కానీ రాదు. ఎస్, ముఖేష్ అంబానీ పిచ్చివాడు కాదు, బిజినెస్ మ్యాన్. దీని వెనక సీక్రెట్ మాస్టర్ ప్లాన్ ఉంది. దాని గురించి 3 days లో వీడియో చేస్తాను. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏదో అండ్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ బద్దలైపోవాలి. చూద్దాం ఏ క్రికెటర్ పేరు ఎక్కువగా వస్తుందో. మీ ఫ్రెండ్స్ లో కూడా క్రికెట్ లవర్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ అభి.